మరి పెట్టాలి కదా చేత కదా. 5 నిమిషాలు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బజాజ్ షోరూమ్ వద్ద ఉన్నాము. ఇప్పుడు బజాజ్ వారు కొత్తగా ఎకో విధానంలో చేతక్ ఎలక్ట్రానిక్ స్కూటర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం నడుస్తుంది. ప్రతిదీ కూడా కరెంటుతో పని లేకుండా మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు అంటే మనం పెట్రోలు వీటికి సంబంధం లేకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ద్వారా కూడా బైకులు నడుపుతాం. అంతా కూడా ప్రపంచం ముందుకు సాగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పెట్రోల్ ధర పెరిగిపోవడంతో కూడా చాలా డేలా పడుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి చాలా ఎక్కువగా కూడా మోటివేషన్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ సాగుతుందో మనతో పాటు మేనేజర్ వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది చేతక్ అన్నది కూడా కొత్తగా లాంచ్ అయ్యింది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇది ₹1,00,000 లోపు మాత్రమే దీని ప్రైస్ కూడా అంటున్నారు. ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుందని కూడా వీరు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా యాక్సరీస్ అయి పెట్టుకోవడానికి కూడా 25 లీటర్స్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా వీరు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్న ఇక్కడ మేనేజర్ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మన బజాజ్ చేతక్ భీమవరం షోరూమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఏజిఎం వెస్ట్ గోదావరి. మన ఇప్పుడు అన్ని రంగాల్లో మన చేతక్ ఈవీ అనేది చాలా మన వచ్చే టెక్నాలజీ ప్రకారం మన మోడీ గారు చెప్పిన విధంగా మనం అన్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీలోకి వెళ్తాం. అలాగే మన బజాజ్ మన ఎప్పటి నుంచో మన తాతల నాటి నుంచి మా నాన్నగారు వాడారు, మా తాతగారు వాడారు, తర్వాత ఇప్పుడు నేను వాడతాను. అలాగే మన బజాజ్ వాళ్ళు ఇప్పుడు ఈవీలో చేతక్ని నా పిల్లల వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు బజాజ్ C2501 అనేది కొత్త మోడల్ వచ్చింది. మన మధ్యతరగతి వారికి అందుబాటులో, అంటే మనకి ఇన్వాయిస్ రేట్ వచ్చేసి ₹87,100 మన ఈ వెహికల్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెహికల్లో మనం ఫీచర్స్ ఏంటంటే మనం 2 గంటల 30 నిమిషాలకి ఇది 80% ఛార్జ్ అవుతుందండి. ఈ 80% ఛార్జ్ అవుతుంది కాబట్టి మనం 2 గంటల 50 నిమిషాల కంటే తొందరగా మిగిలిన ఎలక్ట్రానిక్ వెహికల్స్లో చూసుకుంటే ఒకటి 3 గంటలు, ఒకటి 5 గంటలు, ఒకటి 7 గంటల వరకు ఛార్జ్ అవుతాయి. కానీ ఇది 2.5 అవర్స్లో మనకి 80% ఛార్జ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఆ ఛార్జ్ అయింది మనం కంపెనీ ఇచ్చింది ఏంటంటే 113 కిలోమీటర్లు వన్స్ ఛార్జ్ అయితే అది 113 కిలోమీటర్ల రేంజ్ వస్తుందండి. అది మనది 87,100కే మన బజాజ్ కంపెనీ వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని స్పేస్ కూడా డిక్కీ స్పేసు చాలా 25 లీటర్స్ మనం ఏదైనా క్యారీ చేసుకోవచ్చు. ఈ డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు డిక్కీ స్పేస్ 25 లీటర్స్ కంపెనీ ఇచ్చింది, చాలా స్పేసీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం రైనింగ్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ చాలా ఛార్జింగ్ పాయింట్ కూడా చక్కగా కంపెనీ మనకి అరేంజ్ చేసింది. ఈ ఛార్జింగ్ పాయింట్ నుంచి మన వైర్ ఇలా బయటకు వస్తుంది. తర్వాత మనం ఛార్జింగ్ పెట్టేసి మన సీట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మనం రైనింగ్ సీజన్లో కానీ లేదంటే సమ్మర్ సీజన్లో కానీ హెవీ హీట్లో కానీ మనం పెట్టిన ఈ చేతక్ వెహికల్కి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మనకి కంపెనీ ఇచ్చింది 6 కలర్స్లో మనకు అందుబాటులో ఉంది. ఈ 6 కలర్స్ మనకి షోరూమ్, మన నియరెస్ట్ షోరూమ్ వెస్ట్ గోదావరిలో మన భీమవరం షోరూమ్ ఉంది, ఏలూరు ఉంది, నెక్స్ట్ పాలకొల్లు, నర్సాపురం, మన వరుణ్ మోటార్స్ షోరూమ్లు అన్నింటిలోనూ మనకి ఈ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. మన కస్టమర్ దగ్గరికే మనం అందుబాటులోకి వెళ్ళాలని మన రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్లకు కూడా మనం తీసుకెళ్ళాం ఈ వెహికల్ని. చక్కటి కలర్సు, తర్వాత మన కాలేజీ వాళ్ళకి వెళ్ళడానికి చక్కటి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కంపెనీ ఇచ్చిన మైలేజ్ వచ్చేసరికి మనకి 113 కిలోమీటర్లు. మన రోడ్ కండిషన్కి 2 గంటలన్నరలో మనకి 80% ఛార్జ్ అవుతుంది సార్. 3 యూనిట్ల వరకు అవుతుంది. అంటే యూనిట్ మనం ₹7 కడికి వేసుకున్నా ₹21తో మనం 113 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేసుకోవచ్చు అండి. మనం మొబైల్ ఛార్జర్ లాగానే మనం ఛార్జింగ్ పెట్టేసి నైట్ పూట ఛార్జింగ్ పెట్టేసి మనం ఆగిపోతే అది 100% ఛార్జ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆటో కట్ ఆఫ్ అవుతుంది. కొంచెం భయపడుతున్నారు గమ్మునే హెవీ కనుక అంటే దానికి ఛార్జింగ్ ఎక్కువ అవుతే కొంచెం తేడా వస్తుందని అలాంటిది. సార్ మన బజాజ్ అనేది మన
ఎప్పటి నుంచో ఉన్న ప్రోడక్ట్ ఇది. బజాజ్ అనేది మీరు నెట్లైన్ సెట్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ఫైర్ అయినట్టు కానీ లేదంటే బ్లాస్ట్ అయినట్టు కానీ ఛార్జింగ్ పడుతుంటే ఇలా ఇబ్బంది అయిందంటే కానీ ఎక్కడ మీరు నెట్లైన్ సెట్ చేసుకుని చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదండి. వేరే సమ్మర్లో వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే ఓవర్ హీట్ మనకి సన్నా నుంచి వచ్చి ఇది డ్రై అయిపోయి కూడా కొంచెం ఇది అవుతుందని వస్తుంది ప్రజల నుంచి. దానికి ఇది సమ్మర్లో హీట్ అనేది కామన్గా ఉండే పాయింట్ అండి. అది మనకి ఉన్న హీట్ కంటే ఎక్కువగా హీట్ అయితే కనుక మనకు ఆటోమేటిక్గా ఈ బండిలో ఒక ఫ్యాన్ ఒకటి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆ హీట్ తగ్గే వరకు ఆ ఫ్యాన్ ఆన్లో ఉంటుంది, తర్వాత ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. కస్టమర్లో ఉన్న మెయిన్ పాయింట్ అడిగారు సార్, మంచి పాయింట్ ఇది. మనం కంపెనీ ఇచ్చిన 100-113 కిలోమీటర్లు మనం జర్నీ చేసి వచ్చి ఛార్జింగ్ పెట్టామనుకోండి హీట్లోనే ఉంటుంది. కానీ మన కంపెనీ చేసిన బెనిఫిట్ ఏంటంటే సార్, మన హీట్ అయినప్పుడు ఇందులో ఒక ఫ్యాన్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అది ఫ్యాను. ఆ ఫ్యాన్ మన బ్యాటరీ దగ్గరలో ఉంటుంది. మన ఇంజిన్ ఉన్న వాటికి కూలెంట్ ఆయిల్ అలా ఉంటుందో దీనికి ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్కి ఫ్యాన్ ఉంటుంది. అది ఆ బ్యాటరీ హీట్ చల్లారే వరకు ఆ ఫ్యాన్ ఆన్లో ఉంటుంది. తర్వాత ఆ హీట్ ఏదైతే నార్మల్ హీట్కి రాగానే ఆ ఫ్యాన్ ఆఫ్ అయిపోతుందండి. ఆ ఫ్యాన్ వల్ల మనకి అది హీట్ రాకుండాను, లేదంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు బండి ఏదైనా ఓవర్ హీట్ అయినప్పుడు సమ్మర్ సీజన్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన బజాజ్ కంపెనీ ఆ ఫ్యూచర్ అయితే కనుక మనకి ఇచ్చిందండి. ఆటోమేటిక్గా అది సెన్సార్ ఉండటం వల్ల దానికే కనెక్ట్ అయ్యి మనం ఆ హీట్ అనేది రాగానే ఆటోమేటిక్గా ఆ హీట్ని చల్లారుస్తుందండి. అది కాలేజ్ ఇంజనీరింగ్ కానీ లేదంటే మెడిసిన్ కానీ చక్కగా డిగ్రీ కాలేజీ చదివే అమ్మాయిలకు కూడా ఇది వెయిట్ చాలా తక్కువగా ఉండడం వల్ల క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, మన తాతగారి వయసు వాళ్ళు లేదంటే మన తండ్రి వయసు వాళ్ళు, కొంచెం పెద్ద వయసులు ఇప్పుడు ఉన్న కాలంలో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల హెవీ వెయిట్ క్యారీ చేయలేకపోతున్నారు. కాబట్టి మన కంపెనీ కూడా దీన్ని మనసులో పెట్టుకుని చాలా తక్కువ వెయిట్లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పికప్ అనేది మన 61 స్పీడ్ వరకు ఇది కంపెనీ ఇచ్చిందండి, ఇది సర్టిఫై చేసింది. 50 కిలోమీటర్స్ వరకు మనం నార్మల్గా వెళ్ళచ్చు. దీని టెక్ ప్యాక్ అనేది ఒక ఫ్యూచర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి 60 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు అండి. 113 కంపెనీ ఇచ్చింది, మన రోడ్ కండిషన్ బట్టి 100 వరకు వస్తుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బండి ఫీచర్స్ మన కంపెనీ ఇచ్చిందంటే ఎల్ఈడి లైట్ ఇచ్చిందండి, ఎల్ఈడి డిస్ప్లే. ఓకే డిస్ప్లే, తర్వాత లైటు, తర్వాత మన సైడ్ ఇండికేటర్స్ కూడా చక్కగా బ్లింక్ అవుతాయి. మనం లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైటు. జీపీఎస్ మన టెక్ ప్యాక్లో కనెక్ట్ చేసుకోవచ్చు సార్. టెక్ ప్యాక్ అనే ఫ్యూచర్ ఉంటుంది, దాన్ని మనం పర్చేజ్ చేసుకుంటే ఆ టెక్ ప్యాక్లో ఫ్యూచర్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుందండి. మీకు బండి చాలా కంట్రోల్గా ఉంటుంది. వెనకాల మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. తర్వాత ఇది మన కంపెనీ ఇచ్చిన వారంటీ పీరియడ్ వచ్చేసి మనకు 3 years, లేదంటే కనుక 50,000 కిలోమీటర్స్ కంపెనీ మనకి ఆఫర్ చేసింది. ఏది ఫస్ట్ అయితే అది 3 years కానీ లేదంటే 50,000 కిలోమీటర్స్ కానీ. మనం ఇంకా అడిషనల్గా మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇంకొక 2 years మనం కంపల్సరీ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ 2 years కూడా ఏంటంటే మనకు 5,990 రూపాయలకి 2 సంవత్సరాలు, లేదంటే కనుక ఇంకో 20,000 కిలోమీటర్లు మనం పర్చేజ్ చేసుకోవచ్చు. బ్యాటరీకి కూడా మీకు వారంటీ పీరియడ్లో మీకు బ్యాటరీ, ఛార్జరు, మోటారు కంపల్సరీ మనకి క్లెయిమ్ పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనకి ప్రతి 6 నెలలకి లేదంటే 5,000 కిలోమీటర్లకి మనం కంపల్సరీ ఒక సర్వీస్ చేయించవలసి ఉంటుంది. అది కంపల్సరీ కస్టమర్లు అది చేపిస్తే కనుక మనకు వారంటీ అనేది చాలా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఈవీ వెహికల్స్లో బ్యాటరీ అనేది మెయిన్ పాయింట్ కదండి. ఇప్పుడు బ్యాటరీ అనేది మనం లిథియం బ్యాటరీ అనేది మన బజాజ్ కంపెనీ ఇచ్చిందండి. దానివల్ల ఏంటంటే మన కొంతమంది డౌట్లు ఏంటంటే బ్యాటరీలో వాటర్ పోయాలా, ఎన్నాళ్ళకి పోయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇందులో వాటర్ కానీ ఏం పోయక్కర్లేదు. కంపల్సరీ మనం ప్రతి 5,000 కిలోమీటర్లకు కానీ లేదంటే ప్రతి 6 నెలలకు కానీ ఒకసారి మా సర్వీస్ సెంటర్కి తీసుకొస్తే బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, దాన్ని ఏంటనేది చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. మన బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకు 7 years ఉంటుందండి. 7 years లేదంటే 70,000 కిలోమీటర్స్, 70,000 కిలోమీటర్లు మనకి అందుబాటులో ఉంటుంది. ఇది
ఇది చక్కటి వెహికల్ అండి. మన బడ్జెట్లో మనం అన్ని కలుపుకుని మన లక్షలోపు ఈవీ వెహికల్ మనకు కావాలి అనుకుంటే ఒక బ్రాండెడ్ అంటే బజాజ్ చేతక్ అనేది మన బజాజ్ అనేది ఒక బ్రాండ్. అందులో మన బజాజ్ వాళ్ళు ఇచ్చింది బజాజ్ చేతక్. మనకి ₹1,00,000 లోపే మనకి ఇది అందుబాటులోకి వస్తుంది. దీన్ని మనం అందరం గమనించి ఒకసారి అందరూ షోరూమ్కి వచ్చి మీరు టెస్ట్ రైడ్ చేసి తర్వాతే మీరు ఈ వెహికల్స్ని కొనాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ వెహికల్స్కి కాకుండా మనకి 3501, 3502, 3503 అనేది 3 వేరియంట్స్ మీ హై ఎండ్లో ఉన్నాయి. మనకి ఇంకా ఫ్యూచర్స్ కావాలంటే అందులో చాలా ఫ్యూచర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత 3001 అనే వెహికల్ కూడా అందుబాటులో ఉంది. ఇది కొత్తగా వచ్చింది 2501 అంటే 2.5 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ ఇది. ఈ వెహికల్ని అందరూ ఒకసారి షోరూమ్ విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మన భీమవరం వాస్తవ్యుల్ని కోరుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ యుగంలో మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో ఇప్పుడు ఈ బైకులు అలాగే స్కూటర్లు కూడా లాంచ్ అయినాయి. అలాగే మన బజాజ్ అంటేనే ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా ఈ బజాజ్ అన్నది ఒక బ్రాండ్. మొత్తం ఇంటర్నేషనల్లో ఈ బ్రాండ్ని నిలబెట్టుకునే విధంగా ఈ సంస్థ ఇప్పుడు ఈ ఎకో స్కూటర్లను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ సేఫ్టీ మెజర్మెంట్స్తో కూడా ఈ స్కూటర్లు ఉంటున్నాయని, అలాగే స్టూడెంట్స్కి అలాగే పెద్దలకి కూడా చాలా సేఫ్ జోన్గా కూడా ఉంటుందని, అలాగే బ్యాటరీ సిస్టంలో కూడా సమ్మర్లో వచ్చినప్పుడు ఎటువంటి భయాందోళనకు గురి కానవసరం లేదని కూడా వీళ్ళు నొక్కి ఒక్కాడిస్తున్నారు. అలాగే కూడా ఇక్కడ సర్వీసింగ్ కానీ అలాగే కూడా దీని రేటు కానీ అంతా కూడా కన్వీనియంట్గా అంటే మిడిల్ ఫ్యామిలీకి అందుబాటు ధరల్లో కూడా ఉంటుందని కూడా వీరు తెలియజేస్తున్నారు. అంటే 1 lakh లోపు అంటే చాలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా తక్కువ ప్రైస్. అలాగే కూడా మైలేజీ సిస్టమ్ కూడా 100 kilometers కంటిన్యూషన్గా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అని కూడా ఈ మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే 3 hours దీన్ని కనుక ఛార్జింగ్ పెడితే ఇది చక్కగా కూడా అక్కడ మనం మర్చిపోయినా సరే దాని ఆటో కట్ సిస్టంలో కూడా ఈ బైక్కి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎటువంటి భయాందోళనలో చెందవలసిన లేదని, అది ఆటో కట్ ఆఫ్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఉన్న బ్రేక్ సిస్టమ్ కూడా మనకి డిస్క్ బ్రేక్లు అలాగే కూడా ఫుల్ సేఫ్టీ అంటే మన మార్కెట్లో ఉన్నప్పుడు హెవీ స్పీడ్ వెళ్ళటం కానీ అలాంటిది ఏమైనా ఉన్న బ్రేక్స్ చేసినా కూడా ఫుల్ కండిషన్లో ఉంటుందని కూడా ఇది తెలియజేస్తున్నారు. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ స్కూటర్ని కూడా వినియోగంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ మెజర్మెంట్స్తో దీన్ని వినియోగించుకోవచ్చు అని కూడా వీరు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.